వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అది ఆ పిల్లలకు మంచి అవకాశం అట్లని చాలా ఆనందంగా స్వీకరించారు. ఆ పిల్లలు కూడా సోషల్ కమిట్మెంట్ చేస్తారని అంటున్నారు. మళ్ళీ చూడాలి, పెద్దలు వారికి వెనక లాగకంట ఉంటే వారు ఒకటి అంటున్నారు, మా పుట్టినరోజు మేము ఒక మొక్క నాటి బ్రతికించుతామని. ప్రయత్నిస్తే ఇది డూయబుల్. ప్రయత్నిస్తే మనకు అఫారెస్టేషన్కి బాగుంటుంది, మన దేశానికి బాగుంటుందని ఆ పిల్లలకి దీవించే అవకాశం వచ్చింది. నేను ఒకటి వాటిని అన్నాను, ప్రయత్నిస్తే సక్సీడ్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, రెండు అవ్వచ్చు. అయితే ఏదైనా ప్రయత్నించినప్పుడు సక్సీడ్ అయ్యామనుకో, అది ఫర్దర్ మోటివేషన్ కోసం, అహంని పెంచడానికి కాదు. ఫెయిల్ అయినా దాంట్లో ఒక పాఠం ఉంటుంది, నిరుత్సాహపడక్కర్లేదు, డిప్రెషన్స్ వెళ్ళక్కర్లేదు. ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి మనం సిద్ధపడితే మనము అంత బెటర్గా ఉంటామని నేను చెప్పాను. చాలా ఆనందంగా ఆ నోట్బుక్స్ని స్వీకరించారు. వారు దీవెన అనుకుంటారు. మాకు కూడా మా దేశానికి సేవ చేసే అవకాశము లభించడం. రాష్ట్రపతి భవన్ కొన్ని గంటల కింద నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో గోవా అంటే మాకు గుర్తొస్తుంది, మా ప్రియ మిత్రులు పాపం ఇంకా లేరు, మనోహర్ పారిక్. మేమిద్దరు కలిసి ఆయన డిఫెన్స్ మంత్రిగా ఉండేవారు. నేను అఫ్కోర్స్ సివిల్ ఏవియేషన్లో ఉన్నాం. సో మాకు ఇద్దరికి గోవాలో వెస్ట్ కోస్ట్లో వర్కౌట్ చేయగలిగాము ఆ ఎయిర్పోర్ట్ని. అలాగా ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ కూడా వర్కౌట్ చేయగలిగాము. ఎక్కడ ఆ ఎయిర్పోర్ట్ సంగతి నేను మాట్లాడటం లేదు. కానీ మాకు విజయనగరంలో ఒక చిరకాల కోరిక ఉండేది, ఆడపిల్లలకి సమానంగా రావాలని, పురుషులతో పాటు రావాలని, ఆర్మ్డ్ ఫోర్సెస్లో వారికి స్థానం కలిగించాలని, అలా సైనిక్ స్కూల్స్లో కూడా వారికి చదివే అవకాశము బాలులతో పాటు బాలికలు కూడా ఉండాలని కోరేటప్పుడు పారికర్ చెప్పారు, వారు కాంబాక్ట్లో తొందరగా తీసుకొచ్చిన రోజే నేను ఇక్కడ విజయనగరంలో మీ కోరికని నేను తీర్చగలుగుతాను. అయితే ఆయన పాపం క్యాన్సర్ వ్యాధితో పోయారు. కానీ ఆ కోరిక ఇక్కడ బాలికలకి ఆ అవకాశం మా సైనిక్ స్కూల్లో విజయనగరంలో, అంటే కోరుకొండ సైనిక్ స్కూల్లో కలిగించడము మనకందరికీ గర్వకారమైన విషయం. అయితే గోవా అంటే వెరీ ప్రోగ్రెసివ్ స్టేట్. వారు లా అబైడింగ్ పీపుల్, పీస్ఫుల్ పీపుల్, వారందరికీ ముందు తీసుకెళ్ళే ప్రజలు అక్కడ ఉన్నారు. గతంలో అంటే స్వతంత్రం ముందన అవన్నీ అది పోర్చుగీస్ ఆక్యుపేషన్లో ఉండేది. దాని నుంచి
భారతదేశంలో చేరింది. భారతదేశంలో ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్గా మనకి ఓ రాష్ట్రంగా అది గుర్తింపు పొంది టూరిజం అక్కడ ఎక్కువగా ఉంది. సో అది ఉంది అక్కడ, అంత బాగుంది. అయితే కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ కనుక మన రాజ్యాంగం ప్రకారంగానే మనమందరూ పని చేయాలి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అధిగమిస్తూ పని చేయడానికి వీలు లేదు. అది మాత్రం మాకు అవకాశం మా పెద్దలు కూడా ఎన్డీఏ ప్రభుత్వము, ప్రధానమంత్రి గారు, ఇది హోమ్ మినిస్ట్రీలో వస్తుంది కనుక హోమ్ మినిస్ట్రీలో, అలాగే మా ముఖ్యమంత్రి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆయనతో కన్సల్టేట్ చేసేటప్పుడు నా పేరు సజెస్ట్ చేయడము, వారు అంగీకరించడము, ఇదంతా మాకు ఆనందంగా ఉంది. మేమంటే ఎప్పుడూ ఏ అవకాశం వెనక నేను పరిగెత్తలేదు, కానీ అవకాశాలు వచ్చేటప్పుడు బాధ్యత కూడా లేకుండా విస్మరించడము వద్దని నేను అనలేదు. మేము ఎప్పుడో సాయశక్తి మా దేశం కోసం మేము పని చేయడానికి ఇంకోసారి అవకాశం మాకు లభించడం మాకు ఆనందకరమైన విషయం. మాకు మా జీవితంలో మంచి చెడ్డలంతాలో సహకరించిన నా సతీమణి కూడా, అంటే ఒక చోట నేను భార్య అంటే నన్ను కరెక్ట్ చేస్తారు, భార్య కాదు ధర్మపత్ని అన్న. అది ఒక గుడిలో వెళ్ళేటప్పుడు. సో మాకు కూడా ధర్మం వైపు నడాలని నడిపించి ప్రోత్సహించే కుటుంబాన్ని ఆ దేవుడు మాకు అందించడము మా అదృష్టమని నేను భావిస్తూ ఉన్నా. చాలామంది మిత్రులు వారు గుడ్ విషెస్, వయసులో ఉన్న పెద్దలు, ఇప్పుడు ఆయన ఉన్న 90 సంవత్సరాలు, ఆయన వారి ఆశీర్వాదము అదంతా కూడా మాకు అందడము మాకు ఆనందంగా ఉంది. మాకంటే తక్కువ ఉన్న వయసులో పెద్దలందరూ మా గుడ్ విషెస్ తెలియపరించడం, దాంట్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, కలిసి పని చేసేవాళ్ళు ఉన్నారు. కొందరైతే వారు కొంచెం ఇబ్బంది గురి అయ్యారు రాజ్యాంగ వ్యతిరేకంగా. ఎందుకైతే వారు మన క్యాజువాలిటీ లిస్ట్లో నాలాగా కొందరు ఉన్నారు. సో వారు ఆ క్యాజువాలిటీ లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ చేసి మనకి విషెస్ చెప్పడము మాకు చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు వాళ్ళు ప్రైడ్ ఇప్పుడు పెంచే బాధ్యత కొంచెం పెరిగినట్లు అనిపిస్తాం. ఎందుకైతే తెలుగు వాళ్ళు మంచి వాళ్ళని, సౌమ్యులని ఈ దేశంలో ఒక ప్రతిష్ట తెచ్చుకున్నవాడు. మన దేశం ఒకటే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు వాళ్ళు చాలామంది వారు పేరు ప్రతిష్టలు తెచ్చారు. ఆ పేర్లు ప్రతిష్టలు తీసుకురాగలుగుతామా లేదా తెలియదు, కానీ ఉన్న పేరు జారకంటా ఉంచడానికి మా పూర్తి ప్రయత్నాలు ఉంటాయని నేను మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ, సహకరించిన ప్రతి ఒక్కరు, ఇప్పుడు రాజకీయ అపాయింట్మెంట్ అయినా మేము రాజకీయానికి, యాక్టివ్ రాజకీయానికి కాస్త దూరం ఉండవలసి వస్తుంది. అంటే ఇన్ని దశాబ్దాలు రాజకీయం ఉన్నా ఆ రాజకీయం దురద పోదు, అది ఉండునే ఉంటుంది జీవితంలో. అయితే దాన్ని ఒక కంట్రోల్లో పెట్టి
మనం ముందు వెళ్ళవలసి ఉంటుంది, దేశహితాన్ని ముందు పెట్టవలసి ఉంటుంది. అది కూడా మన తెలుగు వాళ్ళే సంస్కృతి. అది ఏ దేశం ఎగినా, ఎందుకు కాలెడినా, ఏ గద్దె ఎక్కినా, ఎవరెదురైనా పొగడ రావి తల్లి భూమి భారతిని. మళ్ళీ ఏమన్నా నింపరా మీ జాతి నిండు గౌరవం, అందరు నిండు గౌరవం నిలబెట్టడానికి సాయశక్తులు కృషి చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ కొత్త అసైన్మెంట్కి ఎదురు చూస్తూ ఉన్నాం. మా బంగ్లాయే అలవాటైపోయింది, ఎక్కడైనా వెళ్ళినా ఆ అసైన్మెంట్ అయిన తర్వాత ఇక్కడ రావడం, మళ్ళీ నెక్స్ట్ అసైన్మెంట్ ఎక్కడ ఉన్నా అక్కడ వెళ్దాం, అది అయిపోగానే మళ్ళీ రావడం. సో అలాగా కొన్నాళ్ళు వెళ్ళి వస్తామని అనుకుంటా ఉన్నాను. మా విజయనగరంని విడిచిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈ ప్రాంతంని మనకి చాలా ఇచ్చింది, ఈ ప్రాంతానికి. దానికి మా ధన్యవాదాలు మా ప్రాంత ఉన్న ప్రజలందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కొత్త అసైన్మెంట్ తీసుకుంటున్నప్పుడు అందరు బ్లెస్సింగ్స్, గుడ్ విషెస్ ఉండాలని కోరుతూ, మీకేదైనా మీ మైండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాకుండా ప్రధానమంత్రి మోదీ గారికి కూడా మీరంటే ఒక రకమైన గౌరవం, ప్రేమ ఉంది. వైజాగ్ వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు కూడా అది వ్యక్తం చేశారు. వారికి ఈ మీడియాతో ఈ సందర్భంగా ఏ విధంగా మీరు ధన్యవాదాలు తెలియజేస్తారు? చూడు, మీకు ఇలాంటి అవకాశాలు ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే, మోదీ గారు ప్రధానమంత్రి లేకపోతే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేకపోతే ఇది అంత తేలిగ్గా రాదు. మేము కూడా ఎప్పుడో గవర్నర్ వస్తుందని ఊహించలే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.